వెల్కమ్ టు పొలిటికోస్ మీడియా. ప్రస్తుతం మనం దేశ ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొననున్న యోగాంధ్ర కార్యక్రమానికి సంబంధించిన ప్రధాన వేదిక వద్ద ఉన్నాం. మనం చూసుకోవచ్చు ఇక్కడ ఏదైతే దేశ ప్రధాని జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్నారు ఇదే వేదిక పైన. సో ముందుగా ఈ కిందన మనం ఏదైతే చూస్తున్నామో విశాఖ బీచ్ రోడ్లోని కాళీమాత ఆలయం ఎదురుగా ఉన్నటువంటి ఈ ప్రధాన వేదిక వద్దకు దేశ ప్రధాని నరేంద్ర మోడీ, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, అలాగే రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఇతర మంత్రులు, కేంద్ర మంత్రులు వీరంతా కూడా ఈ 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్లో భాగంగా యోగాంధ్ర పేరిట విశాఖలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి విచ్చేయనున్నారు. ఇదే వేదిక పైన దాదాపు ఒక గంట పాటు యోగాసనాలు వేస్తారు. యోగాసనాలు వేసిన అనంతరం దేశ ప్రధాని ఈ వేదిక పైనుంచి జాతిని ఉద్దేశించి ప్రసంగించున్నారు. సో దీనికి సంబంధించి ఏర్పాట్లు దాదాపుగా పూర్తయ్యి మనం విజువల్స్లో ప్రత్యక్షంగా చూడొచ్చు. ఇదే ప్రధాన వేదిక చుట్టూ ఇప్పటికే భారీ బందోబస్తు, పోలీసు అధికారుల పర్యవేక్షణలో ఈ ప్రాంతం అంతా ఉంది. ఎందుకంటే ఎన్ఎస్జీ కమాండోలు కూడా ఇక్కడ చేరుకొని ముఖ్యమంత్రి భద్రతకు సంబంధించి, ప్రధానమంత్రి భద్రతకు సంబంధించి ఇక్కడ ఏర్పాట్లన్నీ పర్యవేక్షిస్తున్నారు. అయితే దాదాపు ప్రపంచ రికార్డు, గిన్నీస్ వరల్డ్ రికార్డు నెలకొల్పే దిశగా ఈ కార్యక్రమాన్ని రూపుదిద్దారు. సో అందులో భాగంగా ఇప్పటికే విశాఖ ఆర్కే బీచ్ నుంచి భీమిలి తీరం వరకు వివిధ గ్యాలరీలను ఏర్పాటు చేశారు. ఆ గ్యాలరీల్లో ఒక్కో గ్యాలరీలో 100 మంది నుంచి 500 మంది, 1000 మంది వరకు ఉండేలా ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. సో ఇప్పటికే గ్రామీణ స్థాయి నుంచి, మండల స్థాయి నుంచి కూడా నియోజకవర్గ స్థాయి వరకు మొత్తం ప్రజలందరినీ కూడా ఈ యోగాంధ్ర కార్యక్రమంలో మమేకం చేయడంలో భాగంగా ఇప్పటికే అందరికీ కూడా ఎన్రోల్మెంట్లు అయితే దాదాపు 3 లక్షలకు పైగా చేరుకున్నట్లు సమాచారం తెలుస్తుంది. సో ఈ ప్రధానికం అంతా కూడా విశాఖ బీచ్ రోడ్డుకి చేరుకొని ఓవైపు సముద్ర తీరం అలలు, తెల్లవారుజామున సూర్యకిరణాలు పడుతుండగా యోగా సాధన చేస్తూ ఉంటే ఆ ఫీల్ అంతా కూడా చాలా వేరే లెవెల్లో ఉంటుంది. సో దీన్ని ఎలాగైనా ఈ ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి యోగా అభిమానులు కానివ్వండి, యోగా అభ్యాసకులు కానివ్వండి, వీరందరినీ ఐక్యం చేస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించేలా ఇప్పటికే ఏర్పాట్లు అయితే పూర్తయ్యాయి. సో ఈ ప్రధాన వేదిక వద్ద అయితే మనం చూసుకోవచ్చు, మొత్తం బీచ్ రోడ్ అంతా కూడా పూర్తి బందోబస్తు నిర్వహిస్తున్నారు. పూర్తిగా ఏదైతే పోలీసుల భద్రత నడుమ ఇదంతా కూడా పర్యవేక్షిస్తున్నారు. బీచ్ రోడ్ అంతా కూడా ప్రత్యేక గ్యాలరీలు మనం చూసుకోవచ్చు. బీచ్ రోడ్లో ఈ ఇసుక తిన్నెలపైన కూడా ప్రత్యేక గ్యాలరీలు మనం చూడొచ్చు. ఓవైపు ఆ గ్యాలరీల్లో కూర్చొని యోగా ప్రత్యేకంగా ఈ గిరిజన విద్యార్థులచే సూర్య నమస్కారాల కార్యక్రమం కూడా ఏర్పాటు చేశారు. ఈ ఇసుక తిన్నెలపైన ఒక్కొక్క గ్యాలరీకి కూడా ప్రత్యేక నెంబర్లు కేటాయించారు. ఏదైతే ఎన్రోల్మెంట్ చేసుకున్న అభ్యర్థులు, స్థానికులు ఎవరైతే ఉంటారో విశాఖకు చెందినవారు కానివ్వండి, ఇతర ప్రాంతాలకు చెందినవారు కానీ, వారికి ఇచ్చిన క్యూఆర్ కోడ్ ఆధారంగా వారికి ఇచ్చిన గ్యాలరీ వరకు ఉదయం 5:30 గంటలకే చేరుకొని వారికి ఏదైతే ప్రభుత్వం కేటాయిస్తున్న టీషర్ట్ కానివ్వండి, మ్యాట్ కానివ్వండి, అవి పట్టుకొని లోపలికి వచ్చి వారికి కేటాయించిన ప్లేసుల్లో వేసుకొని యోగా చేసేలా ఇక్కడ ఏర్పాట్లు అయితే పూర్తి చేశారు. సో దాదాపుగా ఈ తీరం వెంబడి మొత్తం కూడా 5 లక్షల మంది యోగా, అంటే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రజానీకాన్ని ఏకం చేస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. సో అందులో భాగంగా విశాఖ సముద్ర తీరానికి కూడా నౌకాదళానికి చెందిన షిప్పులు కూడా చేరుకున్నాయి. సో ఇప్పుడైతే మొత్తం భద్రతా అంచెల చాలా 3 అంచెల భద్రత కనిపిస్తుంది మనకి, ఈ ప్రత్యక్షంగా చూడొచ్చు. ఈ భద్రత నడుమ అయితే ప్రస్తుతం ఇక్కడ ఏర్పాట్లు అయితే పూర్తయ్యాయి. సో ఈ ఏర్పాట్లన్నీ కూడా మంత్రులు నిరంతరం పర్యవేక్షిస్తూ ఉన్నారు. అలాగే డీజీపీ నుంచి అడిషనల్ డీజీపీ, విశాఖ నగర పోలీస్ కమిషనర్ శంకరప్రసాద్ బాగ్చి, ఇతర అధికారులందరూ కూడా పర్యవేక్షిస్తున్నారు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. మన దగ్గర కొందరు నాయకులు కూడా ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాం. సో ఈ యోగాంధ్ర కార్యక్రమానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు మాజీ ఎమ్మెల్సీ పివిఎన్ మాధవ్ గారు మనతో ఉన్నారు. సార్ చెప్పండి, విశాఖలో ప్రతిష్టాత్మకంగా ఒక వరల్డ్ రికార్డ్ నెలకొల్పే దిశగా యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించబడుతుంది. సో దానిపై మీరు ఏమంటారు? ఆంధ్రప్రదేశ్ పేరు యోగాంధ్రగా మార్చి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 2,19,00,000 మంది నమోదు చేయించుకొని రాష్ట్ర వ్యాప్తంగా లక్ష ప్రదేశాలు పైగా యోగా చేయించడం, రేపు మనం ఒక అద్భుతాన్ని చూడబోతున్నాం. విశాఖ సాగర ఘోష మధ్యలో ఓంకార నాదం యొక్క ప్రతిధ్వని కూడా వినబోతున్నాం. మన స్వయంగా దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మనకి ఇక్కడ కొలువై ఉండి మొత్తం ముఖ్యమంత్రులు, మంత్రులు అందరితో సహా ప్రజలందరూ 5 లక్షల మంది ఒకేసారి యోగా చేయటం అనే కార్యక్రమం ఏదైతుందో అది ఒక అనిర్వచనీయమైన ఒక ఆనందాన్ని కలిగిస్తుంది. ఆ విధంగా అందరం కలిసి ఒకేసారి యోగా చేయటం ద్వారా ప్రపంచం అంతా ఒకటి అనే సందేశం విశాఖపట్నం నుంచి వెళ్ళటం,
ప్రపంచ దృష్టి కూడా విశాఖపట్నం మీద రావటం ఏదైతుందో మనందరికీ గర్వకారణం. ఆ విధంగా రేపు జరగబోయే యోగా కార్యక్రమంలో అందరం కూడా మొత్తం కుటుంబ సహితంగా పాల్గొని దాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాను. అలాగే మనకి నిర్దేశించబడ్డ ఏదైతే ప్రాంగణం ఉంటుందో అక్కడికి వెళ్ళి చేయండి. ఎక్కడ కూడా తోపులాట లేకుండా ఒక వ్యవస్థ చేయడం జరిగింది. ప్రభుత్వం యంత్రాంగం మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా యోగమయం అవ్వటం జరిగింది. అందరూ ఈ పని తప్ప ఇంకే పని చేయకుండా ఉండే విధంగా ఒక ప్రయత్నం జరుగుతుంది. ఇది నిజంగానే భవిష్యత్ తరాలకి ఒక మంచి దిశగా దేశాన్ని తీసుకెళ్లాలనే ఒక సంకల్పానికి నాంది. ప్రతి వ్యక్తి తన ఆరోగ్యాన్ని కాపాడుకోవటం, తన యొక్క ఒత్తిడి నుంచి దూరంగా ఉండటం, అలాగే పక్క మనిషి తను ఒకటే అనే ఒక అభిప్రాయం కలగటం, ఇవన్నీ కూడా కేవలం యోగ ద్వారా తప్ప ఇంకో ద్వారా జరగదు. ఎన్ని ప్రవచనాలు చెప్పినా, ఎన్ని ఇతిహాసాలు చదివినా కూడా మనకి రాని జ్ఞానం యోగ ద్వారా తనంత తానికి వచ్చే అవకాశం ఉంది. కనుక అది అన్నిటికన్నా పరమ సత్యమైన ఒక విషయం. కనుక దాన్ని ప్రజల్లో తీసుకెళ్లే ప్రయత్నం నరేంద్ర మోడీ గారు 2014 అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రకటించి ప్రపంచవ్యాప్తంగా అందరూ ఒకే సమయంన చెయ్యాలి. తద్వారా మొత్తం ప్రపంచమంతా వసుదైక కుటుంబకం అనే మన ఆర్యోక్తి ఏదైతుందో అది ప్రపంచానికి అందించడం, అందరం కలిసి దేశం కోసం విశ్వం కోసం ఆలోచన చేయాలని చెప్పి ఒక ఆలోచన తీసుకురావటం, ఆ విధంగా దేశవ్యాప్తంగా రేపు 175 దేశాల్లో జరగటం, ఇవన్నీ కూడా మనకి గర్వకారణం. 10 సంవత్సరాల పూర్తయిన అంతర్జాతీయ యోగా దినోత్సవానికి సందర్భించుకొని ఇక్కడికి రావటం కూడా మరీ ప్రత్యేకం. అలాగే ముఖ్యమంత్రి గారు ఈ అవకాశాన్ని తీసుకొని ఇది ఒక రాష్ట్రంలో ఒక పెద్ద పండగ వాతావరణంలో నిర్వహించడం, ఒక పని చెప్తే 100 పనులు చేసే విధంగా రాష్ట్రం యొక్క పేరు స్వర్ణాంధ్ర నుంచి యోగాంధ్రగా మార్చడం, ఇవన్నీ కూడా నిజంగానే అద్భుతం. ఆ విధంగా రేపు జరగబోయే అద్భుతాన్ని మనందరం వీక్షించి తరించుదాం అని చెప్పి అందరికీ తెలియజేస్తాం. అంటే ఇప్పుడు గడిచిన కొద్ది రోజులుగా మనం చూస్తున్నాం, మారుమూల గిరిజన ప్రాంతాల ప్రజలు కూడా యోగా పట్ల ఆసక్తి చూపుతున్నారు, ముందుకు వస్తున్నారు, యోగాసనాలు వేస్తున్నారు. సో భవిష్యత్తులో యోగాకి మరింత ప్రాచుర్యం వస్తుందంటారా? తప్పకుండా. ఎందుకంటే గ్రామమే మనకి ఆధారం. భారతదేశం మొత్తం కూడా గ్రామంలో ఉంది. ఇవాళ ప్రతి గ్రామంలో సచివాలయం కేంద్రంగా, గ్రామ పంచాయతీ కేంద్రంగా ప్రతిరోజు మే 30, 21 నుంచి జూన్ 21 వరకు నిర్విరామంగా అందరూ అధికారులు కూడా యోగా చేయించడం చాలా ఆశ్చర్యంగా ఉంది. నేను మిలియాపుట్టు వెళ్ళడం జరిగింది, మారుమూల ప్రాంతం. అక్కడ ఆ గ్రామానికి సంబంధించిన వాళ్ళు మేము రేపు రాబోతున్నాం, బస్సులో రాబోతున్నాం, మాకు గత 10 రోజులు బట్టి యోగా చేస్తున్నారు, మాకు ఎప్పుడు తెలియదు ఈ విషయాన్ని, అరే మాకు చాలా బాగుంది అని చెప్పి నిరుపేదలు, అసలు నిరక్షరాస్యులు అందరూ చెప్తున్న తీరు చూస్తే చాలా ఆశ్చర్యం కలుగుతుంది. అలాగే మన అరకు ప్రాంతంలో ఉండే గిరిజన బాలికలందరూ కలిసి మనం చూడటం జరిగిన ఒక నెల క్రితం ఒక అద్భుతాన్ని సృష్టించారు. సూర్య నమస్కారాలు 108 సూర్య నమస్కారాలు చేసి ప్రపంచ రికార్డు స్థాపించారు. అయితే అది రికార్డు నమోదు కాలేదు. కనుక ముఖ్యమంత్రి గారు తెలుసుకొని స్వయంగా వాళ్ళని విశాఖపట్నం తీసుకొచ్చి ఏయూ ప్రాంగణంలో ఆ పిల్లల చేత 108 సూర్య నమస్కారాలు చేయించడం మంత్రోచ్చారణతో సహా అది చాలా నిజంగా అద్భుతం. ఆ విధంగా అనేక అద్భుతాల యొక్క నిలయం కాబోతుంది రేపు. కనుక మనందరం కూడా దాంట్లో పాల్గొని మనం నరేంద్ర మోడీ గారికి, ముఖ్యమంత్రి గారికి తోడుగా ఉండి ఈ యొక్క యోగని మనం విజయవంతం చేయాల్సిన. విశాఖలో అయితే పండగ వాతావరణం నెలకొంది. దాదాపు యోగాంధ్ర కార్యక్రమానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇప్పటికే ప్రజలను సమీకరించడానికి కావాల్సిన బస్సులు, వాహనాలన్నీ కూడా వారి గ్రామాలకైతే చేరుకున్నాయి. ప్రధాని మోదీ వచ్చి ఈ విశాఖ వేదికగా యోగాసనాలు వేయనుండడంతో దానికి తగ్గ భద్రత దాదాపు 10,000 మంది పోలీసులతో విశాఖ మొత్తం కూడా పహారా కాస్తున్నారు, భద్రత కల్పిస్తున్నారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. ఓ పక్క విశాఖ బీచ్ రోడ్లో ఉన్నటువంటి అన్ని భవనాలపైన పోలీసులు ప్రత్యేక నిఘా వ్యవస్థను ఏర్పాటు చేసుకొని నిఘా వేస్తున్నారు. మరోపక్క సముద్రంలో భారత నౌకాదళానికి చెందిన షిప్పులన్నీ కూడా మోహరించి ఉన్నాయి. అలాగే వీటన్నిటిని పర్యవేక్షించేందుకు ప్రత్యేకంగా ఒక కమాండ్ కంట్రోల్ సెంటర్ను కూడా ఏర్పాటు చేశారు. విశాఖ సిటీ అంటే ఎయిర్పోర్ట్ నుంచి మొత్తం సిటీ అంతా కూడా ఏదైతే ప్రముఖులు రానున్నారో వారి భద్రతకు సంబంధించి మొత్తం ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా అన్ని విధాలుగా ఏర్పాట్లు అయితే పూర్తి చేశారు. మంత్రులంతా కూడా ఆ కమాండ్ కంట్రోల్లో మొత్తం ఏం జరుగుతుంది, విశాఖ నగరంలో ట్రాఫిక్ సమస్యలు ఉన్నాయా, ఇతర ఏమైనా సమస్యలు ఉన్నాయనే విషయాలను ప్రత్యేకంగా పర్యవేక్షిస్తూ ఉన్నారు. అయితే ప్రతి అడుగునా కూడా సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేశారు. అయితే ప్రస్తుతం ఈ విశాఖలో జరగబోయే ఈ యోగాంధ్ర కార్యక్రమం ప్రత్యేక చరిత్ర అయితే రూపొందించుకుంటుంది. చరిత్రలో నిలిచిపోయేలా ఈ కార్యక్రమాన్ని అయితే రూపొందిస్తున్నారు. సో ఈ విశాఖ వేదికగా జరగనున్న ఈ యోగాంధ్ర కార్యక్రమం ప్రపంచంలోనే ఒక చరిత్రగా నిలిపేందుకైతే అధికారులు కృషి చేస్తున్నారు. కెమెరామెన్ ముఖేష్తో కిరణ్, పొలిటికోస్, విశాఖ నుంచి. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.